Hi friends, welcome to Nice Academy. Today wonderful concept discussion చేద్దాం. ప్రోగ్రెషన్ తెలుగులో శ్రేణులు అంటారు. సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, దాన్ని తెలుగులో ఏమంటామంటే అంక శ్రేణి అంటాం. జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, తెలుగులో గుణశ్రేణి అంటాం. ఆ రెండిటికి డిఫరెంట్ ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్? ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, ఏం లేదు, సెకండ్ టర్మ్ ఇక్కడ చూడండి 2, 4, 6, 8 లో సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తే ఎంత డిఫరెంట్? 2. మళ్ళీ 6 నుండి 4 తీసేస్తే ఎంత డిఫరెంట్? 2. మళ్ళీ 8 నుంచి 6 తీసేస్తే డిఫరెంట్ ఎంత? 2. అంటే కామన్ గా డిఫరెంట్ ఏముంది? 2 ఉంది. కామన్ డిఫరెంట్ ఏముంది? 2 ఉంది. కాబట్టి కామన్ డిఫరెంట్ సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, అంక శ్రేణి అంటాం. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం లేదు, సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ ని రేషియో చేయాలి. అంటే 6 సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ థర్డ్ టర్మ్ డివైడెడ్ బై సెకండ్ టర్మ్ 6, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ డివైడెడ్ బై థర్డ్ టర్మ్ 12. ఇప్పుడు చూడండి 3 1s 3 2s అంటే 2. నెక్స్ట్ 6 1s 6 2s అంటే 2. నెక్స్ట్ 12 1s 12 2s అంటే కామన్ రేషియో. అంటే మనం ఏం చేసినాం, ఇట్లా బై చేసినాం, డివైడెడ్ బై చేసినాం. డివైడెడ్ బై అంటే మీనింగ్ ఏంటంటే రేషియో, కాబట్టి రేషియో చేసినాం దీనికి. అందుకే కామన్ రేషియోని ఇంగ్లీష్లో స్మాల్ ఆర్ అంటాం. కామన్ రేషియోతో చూపెడతాం. జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కామన్ రేషియో చేస్తాము, అదే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెంట్ చేస్తాం. అందుకే కామన్ డిఫరెంట్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ డి. ద కామన్ రేషియో ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ స్మాల్ ఆర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.